వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఎలా ఉన్నారండి? అసలు లైఫ్ అంటేనే అన్సర్టెనిటీస్ ఉంటాయి. సో పాకిస్తాన్ టెర్రరిస్టులు మన మీదకి దాడి చేయడం, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అని మనం వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూల్చేయడం, తర్వాత నిన్నగాక మొన్నే మన దేశానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి పాకిస్తాన్కి స్పైగా పనిచేస్తుందని తెలియడం, అంతెందుకు ఎప్పుడు మన ఇండియాకి ఇస్రోకి వర్క్ హార్స్గా పనిచేసేటటువంటి పిఎస్ఎల్వి అన్ఎక్స్పెక్టెడ్లీ ఈరోజు ఫెయిల్ అయింది. సో ఈ విధంగా లైఫ్లో జరుగుతున్నటువంటి కొన్ని అన్సర్టనిటీస్ని చూసినప్పుడు, ఎస్పెషల్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్లో ఒక్కోసారి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో నేను కూడా ఈరోజు ఇలా న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తూ వస్తూ కిందికి వచ్చేసరికి నాకు పివి సింధు చేసినటువంటి ఒక వీడియో, అంటే అది తను పూణేలో ఉన్నటువంటి ఫ్లేమ్స్ అనే ఒక యూనివర్సిటీలో తను ఒక కన్వకేషన్ స్పీచ్ అనేది ఇచ్చారు. సో దాంట్లో తను చెప్పినటువంటి 4 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అప్పుడు అనిపించింది ఈ వీడియో ద్వారా నేను కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తూ మీ ప్రిపరేషన్కి కాస్త హెల్ప్ అయ్యేలాగా కొన్ని మాటలు చెప్తే బాగుంటుంది అనిపించేసి నేను ఈరోజు వచ్చానన్నమాట. సో తను ఫస్ట్ చేసినటువంటి స్టేట్మెంట్ వచ్చేసి, అంటే తను చెప్పిన 4 పాయింట్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, డ్రీమ్స్ ఆర్ ఫ్రీ బట్ నాట్ ద ఎఫర్ట్. అంటే మనం కలలు కనడం అనేది చాలా ఫ్రీ కదండి. నేను ఐఏఎస్ అనుకుంటున్నా, నేను పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నా, నేను ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నా, ఇలా కలలు కనడానికి ఎవరు మనల్ని ఛార్జ్ చేయరు. కలలు కనడం అనేది చాలా ఫ్రీయే. కానీ ఆ కళ సాధించుకోవాలి అంటే మనం ప్రయత్నం అనేది చేయాలి. అది ఎంత ఎఫర్ట్ పెడతామంటే ప్రతిరోజు మనకి అది కౌంట్ అవుతుంది. దానికోసం పెట్టే ఎఫర్ట్ ప్రతిరోజు కౌంట్ చేయబడుతుంది. వీ హ్యావ్ టు పే ద రెంట్ ఫర్ ఎవ్రీ డే అని తను చెప్పారు. సో నిజమే కదా, మనం ఊరికే కలలు కంటే సరిపోతుందా? ఆ కలల్ని మనం నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా మనం చేయాలి. స్పోర్ట్స్ పర్సన్స్ని చూడగానే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏముంది వీళ్ళకేం చదువు ఉండదు, ఊరికే ఆడేస్తే వాళ్ళకి ఒక్కసారి గెలిచారంటే ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, స్పాన్సర్షిప్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ఒక్క మెడల్ రావడానికి వాళ్ళు ఎంత రాత్రి అనక పగలనక కష్టపడతారనేది కూడా మనం చూడాలి. సో తను తన లైఫ్ జర్నీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అసలు 8 ఏళ్ళ చిన్నప్పటి నుంచి తను 150 కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేస్తూ, ఓకే జస్ట్ ఫర్ కోచింగ్ పర్పస్ కోసం అని పొద్దున్నే 4 గంటలకి అలారం పెట్టుకుంటూ 10 ఏళ్ళ తరబడి స్ట్రేట్గా తను అలా 4 గంటలకి అలారంకి లేస్తూ, బాడీ ఒక్కొక్కసారి వద్దు నేను చేయలేనన్నా కూడా మైండ్ లెట్స్ వన్ మోర్ టైం అని చెప్పేసి అలా వెళ్తే కదా వచ్చింది ఈ సక్సెస్ అని చెప్పేసి తన జీవిత ప్రయాణంలో తను నేర్చుకున్నటువంటి లైఫ్ లెసన్స్ని పర్సనల్గా తను చెప్పారు. సో మనకు కూడా అనిపిస్తుంది, మనం సివిల్ సర్వీసెసే కానివ్వండి, గ్రూప్ అనే కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇంకా ఆ ఎగ్జామ్ గురించి మనం రాత్రనక పగలనక కష్టపడాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఒక్కోసారి మనకి ఏమనిపిస్తుందంటే, అరే ఏం ప్రిపరేషన్ ఇది, మన వల్ల అవుతుందా, ఏమవుతుందో అని కూడా ఒక్కొక్కసారి మనం డిసప్పాయింట్ అవుతాము. అయినప్పుడు కూడా మనం ఎవరు ఎలా అనుకున్నా, లోపల ఎలా ఉన్నా కూడా పైకైనా మనం షో అప్ చేయాల్సి వస్తుంది. సో మనం స్టడీ హాల్కి వెళ్ళామా, కూర్చున్నామా, చదివామా, ఒక్కోసారి మైండ్ కనిపిస్తుంది ఏం వెళ్తాం రోజు, బట్ అలాంటి టైంలో కూడా మనం వెళ్ళి అక్కడ కూర్చొని అందరికీ షో అప్ చేయాల్సిందే. ఎప్పుడైతే మనం అలా లోపల అలాంటి ఒక్కొక్కసారి మనం స్ట్రాంగ్గా అనిపించకపోయినా, లోపల మనకి చాలా హ్యాపీ ఫీలింగ్ రాకపోయినా, అలాంటి టైంలో కూడా మనం ముందడుగు వేయాలి. అలాంటి టైంలో కూడా మనం వెళ్ళి స్టడీ హాల్లో కూర్చొని చదవాలి. సో అలాంటప్పుడే మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే మనమే అప్పుడు ముందడుగు ఉంటాము అని చెప్పేసి తను తన లైఫ్లో జరిగినటువంటి ఒక అంటే ఇన్సిడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫస్ట్ స్టేట్మెంట్ని అలా చెప్పారు.
అలాగే ఫెయిల్యూర్ అనేది అందరికన్నా పెద్ద గురువు, అది అందరికీ తెలిసిందే. మనం ఏంటంటే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అవును ఒక్కోసారి ప్రిలిమ్స్లో పోతుంది, ఒక్కోసారి మెయిన్స్లో పోతుంది, ఇంకోసారి ఇంటర్వ్యూలో కూడా పోతుంది. సో అలాంటప్పుడు మనం బాధపడకూడదు. ఎందుకంటే ఛాంపియన్స్ అనే వాళ్ళు మనం అనుకుంటున్నాం జీనియసెస్ అంటే అది పుట్టుకతో వచ్చేది కాదు, మనం బిల్డ్ చేసుకోవాలి. అంటే మనం ఫెయిలియర్ వచ్చింది అంటే ఎక్కడో మన దగ్గర లోపం ఉంది, ఆ లోపాన్ని మనం సర్దిద్దుకొని ముందడుగు వెయ్యాలి తప్ప అయ్యో నాకు ఇంత ఫెయిలియర్ వచ్చింది, నేను అసలు దీనికి ఫిట్ అవుతానా అని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. మనం ఫెయిల్ అయ్యేది మనం ఎవరి వల్లనో బయట వాళ్ళ వల్లనో కాదు, మనకు వచ్చే ఒక డౌట్ వల్లే మనం ఫెయిల్ అవుతాం. సో ఎప్పుడైనా మనకి ఫెయిలియర్ వచ్చినప్పుడు మనం ఆ డౌట్ని మాత్రం తీసుకురావద్దు, మన ప్రయత్న లోపం లేకుండా మనం ముందుకు అడుగు వెయ్యాలి. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు నేను సెల్ఫ్ మేడ్ బిలియనర్ అని చెప్పేసి చాలా అలా అంటారు కదా, నేను ఒక్కదాన్ని ఎలాంటి వాళ్ళ హెల్ప్ లేకుండానే నేను సక్సెస్ సాధించానని చెప్తూ ఉంటారు. కొన్ని స్టోరీస్ మనం వింటూ ఉంటాం, కానీ నిజానికి అది సెల్ఫ్ మేడేనా? వాళ్ళ సపోర్టు ఎవరు లేకుండానే ఒక పర్సన్ నిజంగానే సెల్ఫ్ మేడ్ బిలియనర్ అవుతారా? అంటే సెల్ఫ్ మేడ్ సక్సెస్ పర్సన్ అవుతారా? నో, అలా ఏమీ ఉండదు. ఈవెన్ మీరు ఇప్పుడు ర్యాంకర్స్ గురించి కూడా చెప్తున్నప్పుడు నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను కూడా అని చెప్తూ ఉంటారు. కానీ మళ్ళీ తీరా చూస్తుంటే 4-5 ఇన్స్టిట్యూట్లలో కూడా వాళ్ళ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మాకు మెంటర్ చేశారు, మాకు గైడెన్స్ ఇచ్చారు, లేకపోతే మేము ఇక్కడ టెస్ట్ సిరీస్ రాసాము అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరో ఒక సపోర్ట్, ఒక మెంటరో, ఒక టెస్ట్ సిరీస్ సపోర్టో, ఒక గైడ్ సపోర్టో, ఇలా మనకు పేరెంట్సో ఫ్రెండ్సో ప్రతి ఒక్కరి రోల్ అనేది మన సక్సెస్లో ఉంటుంది. అలాంటప్పుడు మనం అలాంటి ట్రైబ్ అంటే అలాంటి గ్రూప్ మనల్ని ఎవరైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళతో మీరు ఉండండి. ఆటోమేటిక్గా మీరు లో పాయింట్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్తోనే మీరు ముందు అడుగు వేస్తారు అని చెప్పేసి. అంతేకాదు మనం లైఫ్లో ఈ యాంబిషన్ అంటూ వెళ్తూ మన సంతోషాన్ని, మన జాయ్ని వదిలిపెట్టకూడదు. ఎంతో చాలా కష్టపడాలని చెప్పేసి బ్రేకులు లేకుండా కూడా చదవాలని చూస్తారు కొంతమంది. అలాంటి పని చేయొద్దండి. మరీ బ్రేకులు లేకుండా చేస్తే ఎగ్జాస్ట్ అయిపోతాం. అందులో మనం చదివే చదువులో సంతోషంతో చెయ్యాలి. మన జాయ్ అనేది స్టడీస్లో ఉందంటే ఈ బుక్ కాకపోతే ఇంకో బుక్ చదువుతూ అంటే మన ఆనందంతో మన ప్రిపరేషన్ వెళ్ళాలి తప్ప ఓ బలవంతంగానో అంటే ఇంకింత మనల్ని కష్టపెట్టుకుంటూ మాత్రం చెయ్యొద్దు. సో ఎప్పుడైతే మనం చేసే పనిలో ఆనందాన్ని చూస్తూ వెళ్తామో అప్పుడు అది మనం పని చేసిన ఫీలింగ్ కూడా రాదు. సో ప్రొటెక్ట్ యువర్ జాయ్ అని చెప్పేసి ఈ విధంగా ఒక 4 స్టేట్మెంట్లు ఆవిడ చెప్పారు. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఎవరికైనా ఇలాంటి డౌట్ కానీ డిస్టర్బెన్స్ కానీ క్రియేట్ అయినప్పుడు ఈ 4 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకటి, మనం ఒకసారి డిసైడ్ అయ్యాక మనం ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాము, ఓకే, మనం ఎంత ఆ ప్రిపరేషన్లో హ్యాపీ లెర్నింగ్ అనేది ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు అంటే ఒకసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే మీరు ఎక్కడ మీకు ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మనకి 2026 గురించి అంటే యూపీఎస్సీ క్యాలెండర్ మనకి 1 year ముందుగానే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మనకి ప్రిలిమ్స్ అనేది May 24th 2026 నుండి. అందుకే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ వికసిత్ భారత్ ఐఏఎస్ ప్లాటినం బ్యాచ్ దాన్ని మనం May 26th 2025 స్టార్ట్ చేయబోతున్నాము. దీనికి అడ్మిషన్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయండి. సో ఎవరైతే నిజంగా మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కావాలని కలకంటున్నారో మీరు త్వరగా ఈ అడ్మిషన్లో ఎన్రోల్ చేసుకోండి. ఇట్ ఈస్ ఏ లిమిటెడ్ సీట్స్ ఉన్నటువంటి బ్యాచ్. ఓకే, ఆల్ ది బెస్ట్.